రాజు. హలో అన్నా. అరే ఒక్క నిమిషం ఆగరా, కాన్ఫరెన్స్ లో హరి గారిని కలుపుతా. హలో హరి. బిడ్డ అన్నా చెప్పనా. రే మన పటాసు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవుతున్నాయి. అవునా? పార్టీ చేసుకుందాం రా. చేసుకుందాం అన్న. పార్టీ మన పటాస్ బంగ్లా అయితే బాగుంటది రా, పోదామా? పోదాం. నేను శ్రీముఖ్ కూడా ఫోన్ చేసి చెప్పేస్తా, మనం అక్కడ కలుద్దాం. కానీ రూల్ ఏంటంటే, రే రాజు చెప్పనా ఇంటినా, ఎవడైతే పార్టీకి లేట్ గా వస్తాడో వాడే పార్టీ బిల్లు మొత్తం కట్టాలి. లేట్ వచ్చినాడు నేను ఫోన్ పెట్టేస్తున్నా, బాయ్. అన్నాడు ఇక్కడ ఫస్ట్ వచ్చినా, నేను వచ్చిన ఫస్ట్. నేనే అయితే ఏం చేయాలి? చెత్తేసుకొచ్చి నువ్వు వచ్చుంటే లుంగి కట్టొచ్చి నేను ఎప్పుడు రావాలి? నేను ముందొచ్చా. ఇగో అక్క అన్నా, నేనే ఫస్ట్ వచ్చినా. నేను ముందొచ్చా. ఇగో అక్క నేనే ఫస్ట్ వచ్చినాడా. చిపుట్టు తిరిగాక Welcome to Patas Full to Bindas. ఎవరు ఫస్ట్ వచ్చారు? నువ్వప్ప. శివుడు. చిబుడా. ఎవరు ముందు వచ్చింది? వచ్చావక్క. యాంకర్ రవి గారు వస్తే ఏం చెప్తారు? నువ్వు వచ్చి చెప్తాక. భయపడే వాళ్ళు ఎందుకురా ఇక్కడికి వచ్చింది? పార్టీ కోసమా? పార్టీ అంటే కక్కుర్తిపడి వచ్చావక్క. ఏదో సినిమాలో కొన్ని ఆఫర్స్ రావాలి కదా అనేసి ఏంటో ఇట్లా దయ్యంలాగా యాక్టింగ్ చేశారు. ఇంత ఈజీగా భయపడిపోతారా? మేమేం భయపడ్డాం, జస్ట్ యాక్టింగ్ చేస్తాం మేము అంతే. భయపడలేదా? యాక్టింగ్ రా. మంచిగా ఉంది అక్క నా యాక్టింగ్. ఇంకోసారి చేస్తా చూస్తావా? ఇంకా అక్క ఒకసారి జరు. ఇలాంటి యాక్టింగ్ మస్తు చూసినాం మేము. ఆయన మీరేంట్రా ఎంత భయపడుతున్నారు? సరే ఏదైతే ఏంటి, రవి గడు ఇప్పుడు కొంచెం సేపట్లో వచ్చేవాడున్నాడు, వాడిని కూడా భయపెడదాం. నేను కూడా ఇలాగే దయ్యం గెటప్ లో ఉన్నానని నమ్మించి భయపెట్టేద్దాం. ఏమంటారు? ఓకే చలో. వచ్చేసాడు వచ్చేసాడు, పొండి పొండి. అక్కడ అక్కకి దయ్యం పట్టి తిరగానా? ఎవడొచ్చాడు రా ఫస్ట్? దయ్యం నీళ్ళలో పట్టింది కానా, నువ్వే వచ్చినావు. ఎవడొచ్చాడు ఫస్ట్? ఎవడొచ్చాడు? ఎవడొచ్చాడు? చెప్పరా ఎవడొచ్చాడు ఫస్ట్? ఎవడొచ్చాడు ఫస్ట్? అర్థమైంది. మీరు పార్టీ ఎవరు? మేమే లాస్ట్ వచ్చాం, మేము పార్టీ ఇస్తాం. షాపు 10 నిమిషాల్లో వచ్చి వెళ్ళొచ్చు. కానీ నీ కోసం నీ కోరికని అర్థం చేసుకుని 6 గంటలు లేట్ ఇక్కడ దుమ్ము చాలా ఉంది.
అందరూ ఎప్పుడు పార్టీ చేసుకుందాం? మా ఓటు దులుపుతాడు కాసేపు ఆగాలి. వెళ్ళరా తొందరరా. సో ఈ టైంలో ఆట ఆడాలి, కానీ ఎలాంటి ఆట చెప్పు? ఏ ఆట? ఆట ఏమనిపిస్తుంది? వాళ్ళు త్వరగా వస్తే పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. అవునరా, బోర్ కొడుతుంది. డొక్కు బిల్డింగ్ లో ఏమి లేవు కూడా ఆడుకోవడానికి. పైన ఇంకా థర్మకోల్ బాల్స్ ఉన్నాయి, మళ్ళీ అయితే మళ్ళీ పాటిద్దాం. వద్దు, మనం పంచ్ పటాక ఆడుకుందాం. పంచ్ పటాక. ఎలాంటి సందర్భాల్లో మనము ప్లేట్ ఫిరాయిస్తాం? బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద ఉన్నప్పుడు, ఫాదర్ చూసిన టైంలో ప్లేట్ ఫిరాయిస్తావు. ఇప్పుడు నేనే ఫాదర్. ఏంటమ్మా, మొన్న ఎవరితో బైక్ లో చూసాను నిన్ను. అన్నయ్య లాంటి వాడు, బ్రదర్. లేదమ్మా, నువ్వు అన్నయ్య ఎందుకు గట్టిగా పట్టుకున్నావు వెనకాల నుంచి? ఓన్ బ్రదర్ లాగా. నేను మీ అయ్యని, నాకు తెలియకుండా ఓన్ బ్రదర్ ఎక్కడికి వచ్చిండు. ఇలాంటి అమ్మాయిల వల్లే ఈ అబ్బాయిలు మన మీద అరాచకాలు చేస్తున్నారు, అర్థమవుతుందా? అరాచకాలు కాదు, నాకు తెలియకుండా ఎవరిని కన్నా ఓన్ బ్రదర్ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను తండ్రి, నువ్వు మమ్మీ, కూతురు, ఓన్ బ్రదర్ అంటుంది. నేను మమ్మీనా? కాదా? గర్ల్ ఫ్రెండ్ తో రూమ్ లో ఉన్నప్పుడు డాడీ వచ్చిన ప్లేట్ పడాలి. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ ఉన్నావు, నువ్వు డాడీ, నువ్వు సడన్ గా ఉన్నప్పుడు నేను ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తా చూద్దాం, ఓకేనా? రవి, ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నేను కొత్తగా హెయిర్ స్టైల్ నేర్చుకున్నా కదా, ఈమెకి హెయిర్ స్టైల్ బాగుంటుందని చూస్తున్నా డాడీ. నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అసలు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అసలు? మన ఇంట్లోనే ఉన్నా కదా డాడీ. ఆమె నా బిడ్డే. ఎవరా? త్వరగా. మీ డాడీ అంట. పాలడైనా. నెక్స్ట్, ఎగ్జామ్ లో కాపీ కొట్టంగా రెడ్ హ్యాండెడ్ దొరికిపోతే ప్లేట్ పిడాయిస్. ఆ ఎదురుగా సీట్ లో అమ్మాయి కూర్చుంటే అమ్మాయి భుజం మీద చెయ్యేసి, ఏ పిల్ల అమ్మాయి అమ్మాయి భుజం మీద చేయడం పవిత్రం కాదు, ఎగ్జామ్ రాసుకోకుండా. ఏమైందిరా? మా డాడీకి పాప పుట్టిందంట. నెక్స్ట్, ఒక బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎదురైతే ప్లేట్ ఫిరాయిస్తాం. ఎలా ప్లేట్ ఫిరాయిస్తావు? అప్పుడు నీ వల్లేనే, నీలాంటి అమ్మాయిల వల్లే ఈ ఆడ జాతి మొత్తం పాడైపోతుంది, అర్థమవుతుందా? ఎంతమంది కావాలి నీకు? సినిమా చూడడానికి వెళ్తే మమ్మీ డాడీతో పోగాని ఇద్దరు బాయ్ ఫ్రెండ్ లా సిగ్గులేనట్టే. దాని పోయిన రోజులు కూడా ఉన్నాయి. నన్నే టచ్ చేస్తావురా? నేను చీరని టచ్ చేసిన, నేను టచ్ చేయలేదు. ఏంట్రా ఇక్కడ దుమ్ము బాగా ఎక్కువ. నెక్స్ట్ దయాం. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయికి ట్రై చేస్తే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి నా దగ్గరకు వచ్చి ఇదేంటి అని అడిగితే ప్లేట్ ఫిరాయిస్తా. ఓ శ్రీముఖి, నిజానే భయపడుతుర్రే. ఎంత ధైర్యం ఉంటే ముగ్గురు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతురా నువ్వు? పైకి తీసుకెళ్తావురా? ఎందుకు కొట్టావు? నేను కొట్టినా? నాకు జుట్టు లేదు కానీ నేను కూడా ముందు వేసుకుంటుండే. ఏం తెలియట్లేదు నాకెందుకు. నెక్స్ట్, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఓవర్ లేరని చెప్పేసి ఫ్యాషన్ టీవీ చూస్తున్నాం. సడన్ గా మా డాడీ వచ్చినప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తాం. ఎట్లా ఫిరాయిస్తావు? మా డాడీ సడన్ గా వచ్చారు, సో అప్పుడే నేషనల్ జియోగ్రఫీ పెట్టి డాడీ జీకే నేర్చుకుంటున్నా డాడీ అని చెప్తాను. లేదు, రిమోట్ పని చేస్తలేదు, అప్పుడు అదే ఫ్యాషన్ టీవీ నడుస్తుంది. రిమోట్ తీసుకొని టీవీ వల్ల కొట్టేస్తా. వెరీ గుడ్. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిజంగానే కష్టం. నెక్స్ట్,
పని మనిషి కోసం గిఫ్ట్ తీసుకొస్తే సడన్ గా పెళ్ళం చేసింది అనుకో, డార్లింగ్ నేను గిఫ్ట్ నీకోసమే వేసిన అని చెప్తా. సూపర్ సీన్. ఇప్పుడు పని మనిషి, నువ్వు నా పెళ్ళాం. ఓకే ఓకే చేద్దాం, రెడీ. అయ్యో ఇల్లంతా ఎంత చెత్త చేసుకున్నారో. పక్కన పట్టించుకోరు. అయ్యగారు మీరెప్పుడు వచ్చారు? వచ్చి చాలాసేపు అయింది. నేను నీకోసం ఒకటి తెచ్చా. ఏంటయ్య గారు అది? తూర్పు దిక్కు చూడు. ఏమి లేదు కదా అనకు, నెక్లెస్ ఇది. ఏమండి ఏంటి ఏమండి ఏంటి గిఫ్ట్? అంటే పాపం మొన్న ఊడ్చేటప్పుడు తన లాకెట్ పడిపోయింది ఇక్కడ. ఆ లాకెట్ నాకు దొరికింది, అందుకే పెట్టండి అయ్యా అంటే పెడుతున్నా అంతే. పెట్టమంటే పెడతారా? అమ్మగారు మీరు లోపలికి వెళ్ళండి, వీడి పని నేను చూసుకుంటాను. ఎందుకురా గిఫ్ట్ల పేర్ల మీద దాని పేరు మీద దీని పేరు మీద చేపట్టుకుంటారు ఊరుకూరికే? ఏం కావాలి మీకు? రాజు హరి ఎక్కడ ఉన్నారా? వచ్చారా? అయిపోయిందా మొత్తం? రండి మీరు తొందరగా. నా జన్మ జన్మంతో అందమైన దేశము, నా జన్మభూమి. అబ్బా ఒరే 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 అక్కడ వెళ్ళకరా. ఊరా మాస్ పార్టీ అంటే ఎట్లా ఉంటో చూపిస్తుందా? ఒరే పిచ్చిన రవి వచ్చేసారా వీళ్ళు? చెప్పలేదు. నమస్తే కూర్చోండి. నా తెలుసు నేను రాగానే యాక్టింగ్ చేస్తున్నావు. దానికి దయ్యం పట్టింది. చాలా అందంగా ఉన్నావని అన్నా. అర్రే అగో ఆగు. నేను కొట్టానా? నేను కొట్టా. మేమిద్దరం కళ్ళు మూసుకుంటాం, మీరు రాని. నేను జల్దీ కూసా పిచ్చి. ఎన్నిసార్లు చెప్పురా, నువ్వే ఫస్ట్ వచ్చిన చెప్పినా కదా, చూసినా. వాడు వద్దు వద్దు అంటుంటే కూడా నువ్వు ముద్దు ముద్దు అని ఎందుకురా దగ్గరికి తీసుకెళ్తావు? యాక్టింగ్ నువ్వే మచ్చు తోపు, నువ్వే తోపు. ఎవడ్రా క్యారం బోర్డ్ ఎవడ్రా ఆడేది? అగో అయ్యో ఇలాంటి యాక్టింగ్ నేను మస్తు చేస్తా. అయ్యో కూర్చో. నువ్వురా. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆడరా. దాంతో ఒక గేమ్ గెలువు, మేము వస్తాం. నా జుట్టు పట్టుకున్నావు ఓకే, ఈ చేతిలో ఏం పట్టుకున్నావురా? ఏళ్ళు పట్టుకున్నా. ఇక ఒకటి నన్ను పట్టుకోవడానికి ఎక్కడికి రా పోతున్నావు? అక్క చూస్తుపోయేసొస్తాక నా యాదమ్మని ఎందుకు చంపావురా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అక్క? ఇజ్జత్ తీస్తుంది అక్క. ఇజ్జత్ తీసినంత మాత్రాన ఒక ఆడదాని ప్రాణం తీసుకోవడానికి సిగ్గు లేదట్రా? లేదక్క లేదక్క. వాళ్ళిద్దరిని తీసుకొని రా. సరే అక్క. ముందే చెప్పొచ్చు కదా అన్న. ఏడ చెప్పనిచ్చిర్రా? ఈడేమో అయిందా 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 అని ఆడు, నువ్వేమో ఆకలి తిరిందా ఆకలి తిరిందా అని ముద్దు పెట్టి గుంజిర్రు. చుక్కలు చూపించింది అక్క. ఎందుకు భయపడతారు? ఇది ఇప్పుడే కుమ్మించుకొని వచ్చాడు. చిబ్బుడ్డు ఏ రూపాయలు చిబ్బుడ్డు నీ పీకుడు. నీళ్ళు పిరుకుని అనుకుంటావా? ఈ చెప్పుతో ఒకటి ఈ చేత్తో చెప్పు పట్ 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 కొడితే దెయ్యం ఎక్కడో కూర్చోవాలా? అవునరా, వీడు మాత్రం దయ్యాన్ని కొడతారు. పోరా, మేము రాంపో. చిబ్బుడ్డు ఎర్ర పాల చిబ్బుడు ఉంటాడు నీకేంటి? ఏంట్రా ఎక్కడికి వెళ్తారు? ఎందుకు నాతో భయపడుతున్నా? ఇప్పటివరకు డ్యూయట్ వేసుకురు చెప్పేసేనా అంతా? ఇక్కడ చెమట్లు పట్టి డ్యూట్ వేశారు, మళ్ళీ ఎందుకు భయపడతావు? ఇప్పుడు దయ్యాన్ని ఎలగొట్టాలి అంతే కదా. దయ్యం ఏంటి? చిన్నపిల్లడు ఏదో భయపడుతున్నాడు దయ్యం అని. భయపెడుతున్నాడా?
నా పట్టుకొని వెంది నీకు ఉన్నావు నువ్వు ఉన్నవని ధైర్యంతో పట్టుకుంటున్నాను రా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం కాలే, పొద్దున కొంచెం ఫిట్స్ వచ్చినట్టు అనిపించింది అంతే, ఇంకేం కాలే. కూర్చోను నా బంగారు కొండ. శివుడు నిజంగానే నన్ను ధైర్యం ఏం అంటలేదు రా. ఇగో చిబుట్టారా అదిరిపోయింది. శివుడు 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 నీ అబ్బరే! నువ్వు ఏకంగా హక్ చేసినావు. అసలు ఏం చేయాలనుకున్నారా మీరిద్దరు? ఏం చేయాలనుకున్నావు అన్న? కోరిక తెచ్చాలనుకున్నావు తప్ప. ఏంట్రా కోరిక? మా అమ్మ 100 రూపాయలు పెట్టి చేయించింది అది. ఇలా కాదు, నించో. చిబుట్టా నువ్వు చెప్తా వెళ్ళదు, శివుడిని కూడా శివుడు శివుడు అన్నవా ఆడేమో లుంగి ఊసిపోయింది. బుజ్జి ఓలమ్మో. ఆడ కూర్చొని మాట్లాడచ్చు అక్క. ఏం కావాలి? నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. రవి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? బ్రేక్ఫాస్ట్ అంటరా, మనం అక్కకి ఫుడ్ తీసుకొద్దాంపా. నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? భయం వీడుంటాడు. అక్క నీ గురించి గిఫ్ట్ తీసుకొచ్చిన. అవునా? నువ్వు అటు పోతే ఇస్తా. రాజు తొందరగా వచ్చే. ఓకే పో. అరే శివుడు రండ్రా అన్నా. మళ్ళీ కుమ్మిందా? అబ్బా లేదన్నా. సడన్ గా శ్రీముఖి దయ్యంలాగా మారడం ఏంద్రా? ఇట్లా బిహేవ్ చేయడం ఏంటి? నువ్వేదో చేసావు, అక్క నీ మీద అలిగింది. అక్కకి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని అక్కకి ఇచ్చేస్తే దెయ్యం పోగదు. దానికి ఇష్టమైందంటే ఏముంటది? అన్న 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 మొన్న వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే నాటకాలు వేస్తుంది ఇంత. ఆమెకి నాటకం అంటే ఇష్టమేమో అన్న. అయితే మనం నాటకాలు వేసి మన శ్రీముఖిని మనం దక్కించుకుందాం. బేబీ మేము టైం పాస్ కి తాగుడుతో కాకుండా ఒకటి ప్లాన్ చేసాం ఎంటర్టైన్మెంట్ కి. ఇప్పుడు నాటకం ఆడతాం అనమాట. నీకు నాటకాల్లో ఏది బాగా ఇష్టం? ద్రౌపది వస్త్రాభరణం. ఓకే ఓకే. ఏంద్రా ఓకే? ఒరే మళ్ళా నేను ద్రౌపది అయితాను, మన చీరలు అయితే మనం రక్కేత్తది. నేను ద్రౌపది. నేను రామనాసుడు. భారతంలో రావణాసుడు ఎందుకు వస్తాడు? నేను ద్రౌపది. రెడీ, చీర రెడీ. ద్రౌపది చీర పట్టుకో. మళ్ళీ వచ్చిన అక్కను. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను నాటకం ఆడాలి. వెళ్ళి తీసుకొస్తా అక్క. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునులు, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చినవి? చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నాటకం జరుగుతుంది. ద్రౌపది వస్త్రాభరణం. ఏ నల్లాగరా వద్దురా పిచ్చ. నా క్యారెట్ హెల్మెట్ గా నువ్వు అది లాగితే పని చూడిపోద్ది ఇక్కడ. అక్క నువ్వని లాగ ప్లీజ్ అక్క. కోకరానికి ఓ పెద్ద కోకపేట దాకా వినిపించినాడు అడుగుతున్నావు. కోక లాగమంటున్నావు, సిగ్గులేదంటే? మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే వాళ్ళు ముగ్గురు రెచ్చిపోతున్నారు. మన ఇద్దరే మాట్లాడుకోవాలి లేడీస్ గురించి. నీకిట్లా కాదే. నీ క్యారెక్టర్ ఎలివేట్ అయిందిరా. ఈ క్యారెక్టరా? అబ్బా
ఆడదాన్ని గెటప్ లో వచ్చి ఉన్న మగాడివి కదా నువ్వు. ఆడవాళ్ళంటే అంత చులకన అయిపోయింది. ఎలివేట్ చేయని సంప దొప్పుతాను నేను. ఈ ఎపిసోడ్ ఇప్పటితో ఎండు. అబ్బా బిందాస్. పాపం అవుతా ఎలివేట్ అవుతా అన్నాడు, ఎక్స్పైర్ అయిపోయాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్. దీని తర్వాత శ్రీముఖి తిరిగి అక్క నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటున్నా నాకు అర్థమైతలేదు. పార్ట్ 2 లో కూడా ఎవ్వడిని వదిలిపెట్ట పదండి. Good job!